అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముందుగా అందరికీ మన తెలుగు డిఫెన్స్ ఫోరం టీడీఎఫ్ ఛానల్కు స్వాగతం. నేను మీకు సారీ చెప్పాలి, ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, కానీ ఇక నుంచి తగ్గేదే లేదు. ఈరోజు మనం థాయిలాండ్ కంబోడియా వార్ గురించి మాట్లాడుకుందాము. మీరు న్యూస్లో చూసే ఉంటారు, థాయిలాండ్ కంబోడియా బార్డర్ క్లాషెస్ గురించి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. మీకు గుర్తే ఉండింటుంది, అక్టోబర్లో కూడా ఈ రెండు దేశాలు అటాక్స్ చేసుకున్నాయి. కానీ మలేషియా మీడియేట్ చేసి సీజ్ఫైర్ అగ్రిమెంట్ చేపించింది. దీన్ని యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు తన ఖాతాలో వేసుకున్నారు. తానే యుద్ధాన్ని ఆపాను అని విర్రవీగారు. తీరా చూస్తే సీజ్ఫైర్ బ్రేక్ అయింది. ట్రంప్ గారి పరువు కూడా పోయింది. లేటెస్ట్గా డిసెంబర్ 8న థాయిలాండ్ ఆర్మీ కంబోడియాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. వీటిని కంబోడియా దాడిలో చనిపోయిన తమ ఇద్దరు సైనికులకు ప్రతీకార దాడి అని తెలిపింది. ఇలా మరలా క్లాషెస్ మొదలయ్యాయి. ఈ రెండు దేశాల ఫ్లాష్ పాయింట్ వచ్చేసి 1000 సంవత్సరాల పురాతనమైన ప్రెహ్విహిర్ టెంపుల్. ఇది ఒక శివాలయం. 2008 నుంచి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడింది. ఇది థాయిలాండ్లో ఉంది. ఈ గొడవలకు కారణం వచ్చేసి థాయిలాండ్ కంబోడియా బార్డర్లో ఉన్న కొన్ని గుడులు. ఈ గుడులు చెప్పడానికి థాయిలాండ్లోనే ఉన్న కంబోడియా మాత్రం 1907 నాటి ఫ్రెంచ్ మ్యాప్ను బట్టి థాయిలాండ్లోని గుడులను తమవిగా చెప్పుకొస్తుంది. కానీ థాయిలాండ్ ఈ మ్యాప్ను వ్యతిరేకిస్తూ వస్తుంది. థాయిలాండ్ మరియు కంబోడియాలు 800 కిలోమీటర్ల బార్డర్ పంచుకుంటున్నాయి. స్వాతంత్రానికి ముందు కంబోడియా ఒక ఫ్రెంచ్ కాలనీ. థాయిలాండ్ మరియు కంబోడియాలు బుద్ధిస్ట్ దేశాలు. ఇది ఒక బార్డర్ క్లాష్ అని చెప్పవచ్చు. రెండు మతాల మధ్య గొడవ అని మనం చెప్పలేం. ఈ సరిహద్దు వివాదాలపై కంబోడియా 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గరకు కూడా వెళ్ళింది. తీర్పు కంబోడియాకు అనుకూలంగా వచ్చింది. కానీ థాయిలాండ్ మాత్రం ఈ సమస్యలను ఇరు దేశాలు చర్చించి ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని భావిస్తుంది. కానీ కంబోడియా మాత్రం ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తుంది. ఉదాహరణకు మనం ఐసీజేని తీసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంబోడియన్ సైన్యం మరియు వారి కుటుంబ సభ్యులు ప్రెహ్విహిర్ టెంపుల్లోకి వెళ్ళి వారి జాతీయ గీతాన్ని పాడారు. ఇది తెలుసుకుని థాయిలాండ్లోని ప్రజలు చాలా కోపానికి గురయ్యారు. ఇలా ఈ సంఘటన థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య ఘర్షణలకు దారితీసింది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. ఇరు దేశాల మధ్య శాంతి ఉండాలని కోరుకుందాం. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మన కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ జై హింద్.